పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు అన్న వైసీపీ ఎమ్మెల్సీ రవిబాబు వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల ఘాటుగా సమాధానం చెప్పారు. జగన్ ను అడగాల్సిన ప్రశ్నలు తమను అడుగుతున్నారు అంటూ సెటైర్ వేశారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం ప్రకటించిన తరువాత సెప్టెంబర్ 6వ తారీఖు 2024లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎందుకు 41 మీటర్లకి ఆమోదం తెలిపారు. దానివల్ల లక్షలాదిగా ఇళ్లు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి సాయంతో పాటు దాదాపు 70 టీఎంసీల నీరు మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా మనం ప్రాజెక్టు కోల్పోతుంది. 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని కానీ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 ఎన్నికలకు ముందు 41.15 మీటర్స్ అని కానీ లేదా 45.72 మీటర్స్ అని కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోజు 41, 45 ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని వచ్చింది ఆయన హయాంలో అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్ది ఆ యొక్క సెకండ్ ఫేజ్ లో రావాల్సినటువంటి R&R ని కూడా నిధులు మంజూరు చేసుకుని మొత్తం 45.72 మీటర్స్ కే పోలవరం ని పూర్తి చేసి తదనుగుణంగా నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తాం.